ఫ్రెండ్స్ ఇలా చిట్టాలు కొంచెం జర రసవత్తరంగా ఉంటాయి ఫ్రెండ్స్. అసలు మనం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ చూస్తున్నట్టు అసలు ఏంది ఇది నిజంగా జరుగుతాయా, ఇంతగానం యుద్ధం తన యుద్ధ నీతిని మార్చిందా, ఇట్లాంటి టెక్నాలజీస్ కూడా ప్రపంచంలో కనిపిస్తున్నాయా? లెట్స్ డైరెక్ట్లీ గో ఇన్ టు ది చిట్టా. ఇలా మీకు ఇక్కడ హెడ్డింగ్ కనిపిస్తుంది వచ్చు ఫ్రెండ్స్, యుక్రెయిన్ అప్డేట్. యుక్రెయిన్ నుంచి ఒక అప్డేట్ ఏందనంటే రష్యా 10,000 కెమెరాలు పెట్టిందట. యుక్రెయిన్ ప్రతి అడుగును తెలుసుకోనికే 10,000 కెమెరాలు పెట్టింది కాదు, హ్యాక్ చేసింది. కరెక్ట్గా చెప్తే 10,000 కెమెరాలను హ్యాక్ చేసింది. రష్యా కేవలం యుక్రెయిన్ని చూస్తలేదు, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు ఏమేమి నడుస్తున్నారో ఏమేమి చేస్తున్నారో కంప్లీట్గా డేటా పెట్టుకొని పోతున్నారు. అసలు ఒక 10,000 కెమెరాలను రష్యా హ్యాక్ చేసిందంటే మీరు నమ్ముతారా? యుక్రెయిన్, రొమానియా, పోలాండ్, స్లోవేకియా, ఇంకొక మాల్డోవా, ఈ రీజియన్లో కంప్లీట్గా 10,000 కెమెరాలను రష్యా హ్యాక్ చేసింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలని అంటే అవి నార్మల్గా హ్యాక్ చేసి ఏదో ఇట్లా డేటా తీసుకొని చూసుడు కాదు, యాక్షన్ కూడా తీసుకుంటుంది రష్యా. ఎట్లా చెప్పాలా అనంటే యుక్రెయిన్ యొక్క ఆర్టిలరీ మెషినరీ ఏడేడు ఉందో, యుక్రెయిన్ కెనాన్స్ ఏడేడు ఉన్నాయో, యుక్రెయిన్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, యుక్రెయిన్ కొత్తగా ఎట్లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ని వాడుతుందో ఇవన్నిటి మీద నిఘా వెట్టుడు మొదలెట్టింది రష్యా. ఇన్ఫ్యాక్ట్ 10,000 కెమెరాలను హ్యాక్ చేసుడానంటే పొరగాల మజాక్ కాదు. థర్మల్ కెమెరాస్, బార్డరింగ్ క్రాసింగ్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో, నైట్ టైం వెహికల్ మూవ్మెంట్స్ని, ఎస్పెషలీ ఇర్రెగ్యులర్ కాన్వాయ్స్ ఏవైతే వస్తాయో సడన్గా మిలిటరీ నంబర్ ప్లేట్లు పెట్టుకొని క్యామోఫ్లాజ్ చేసుకొని ఏమన్నా అనుమానాస్పద పరిస్థితులలో ఏమైనా కనిపించినా ఇవన్నిటి మీద నిఘా పెట్టింది రష్యా. కేవలం ఈ ఆర్టిలరీ అమ్యునైజేషన్ మీదనే కాకుండా డ్రోన్ లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో చూడు యుక్రెయిన్లో, ఏదైతే రష్యా మీద రీసెంట్గా భీకర దాడి చేసింది యుక్రెయిన్, మాస్కోలో కూడా రీసెంట్గా చేసిందని మనకు తెలిసిందే. సో ఈ డ్రోన్ లాంచింగ్ ఫెసిలిటీస్, సెక్యూరిటీ క్యాంప్స్, ఇవన్నిటి మీద యుక్రెయిన్ ఏమేమి చేస్తుంది, ఎక్కడి నుంచి లాంచ్ చేస్తుంది, దీని కమాండ్ సెంటర్ ఏమున్నది, ఈ డ్రోన్ సైట్స్లకు ఎక్కడ ఏ మిలిటరీ బేస్ పనిచేస్తుంది అని చెప్పి కంప్లీట్గా ఈ డిఫెన్స్ సిస్టమ్ని రష్యా నిఘా వర్గాలు చూస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక సివిలియన్ ట్రక్ మీద వీళ్ళు ఒక రేడార్ ప్లేస్ చేసే ప్రయత్నం చేశారు యుక్రెయినియన్స్. ఒడెసా ప్రాంతంలో ఒక సివిలియన్ ట్రక్ మీద రేడార్ లేక పెట్టనికే ప్లాన్ చేసిండ్రు. ఈ నిఘా కెమెరాలు రష్యాకు దాని సోర్స్, దానిది కంప్లీట్గా లొకేషన్ ఎక్కడుందో ఆ కెమెరా నుంచి మొత్తం డేటా తీసుకొని ఒక మిజైల్ని తీసుకొని వచ్చి కల్బీర్ మిజైల్ని తీసుకొని వచ్చి ఫల్ మన పేల్చేసిర్రు యుక్రెయిన్లో. కాన్వాయ్ అంబుషెస్ కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఏవైతే యాంటీ ట్యాంక్ మిజైల్స్ M777 హోలిజర్స్ ఏవైతే యుక్రెయిన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుందో వాటన్నిటి మీద కూడా భీకరమైన దాడి చేస్తుంది రష్యా ఈ స్పై కెమెరాల ద్వారా. స్పై కెమెరా అనేదానికంటే హ్యాకింగ్ కెమెరాల ద్వారా. ఈ ఆర్టిలరీ స్ట్రైక్ అడ్జస్ట్మెంట్స్ అని చెప్తున్నారు. అంటే ఏవైతే రైల్ నెట్వర్క్ ఆర్ ట్రక్ నెట్వర్క్ ఈ ఆర్టిలరీ అమ్యునైజేషన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుందో ఐదర్ వాటి రేడియో సిగ్నల్స్ని జామ్ చేసి ఈ కెమెరాల ద్వారా తెలుసుకొని రేడియో సిగ్నల్ జామ్ చేసి, అంటే ఏ ట్రక్ ఎక్కడెక్కడ పోతుందో చూసి వాళ్ళని రీరూట్ చేసేసి లేకపోతే వీటిని పేల్ చేయడం. రీరూట్ కూడా కాదు, నిజంగా చెప్పాలనంటే పేల్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్కి ఏదైనా ఫ్యూయల్ షార్టేజ్ సప్లై ఖచ్చితంగా యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఈ గ్యాసోలిన్ ఫ్యూయల్ సప్లై ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇవైతే ట్రక్స్ ఏవైతే తీసుకొని వస్తున్నాయో వాటి రేడియో సిగ్నల్స్ కూడా జామ్ చేసి రీరూట్ చేసేస్తుంది లేకపోతే పేల్ చేస్తుంది. రష్యన్ సైబర్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అసలు నిజంగా మనం మాట్లాడుకోవాలనంటే ఒక తారా స్థాయికి యుద్ధం పోతుంది ఫ్రెండ్స్. అసలు ఎక్కడ కూడా ఏడ కూడా మనకు తెలుస్తలేదు యుక్రెయిన్కి, అసలు ఏం జరుగుతుంది కూడా అర్థమవుతలేదు యుక్రెయిన్కి. ఎవరిస్తున్నారు ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తలేదు, ఎందుకంటే 10,000 కెమెరాలను వాళ్ళు హ్యాక్ చేశారు. అయితే యుక్రెయిన్ ఏవైతే డిఫెన్స్ సైబర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో అవన్నిటిని నిజంగా చెప్పాలనంటే స్క్రాప్ చేసి పడేసింది రష్యా, స్క్రాంబుల్ చేసి పడేసింది. అయితే ఇదంతా ఎవరో ఒక ఏమంటారు మన ఫ్రీలాన్స్ హ్యాకర్సో లేకపోతే రోగ్ సైబర్ క్రిమినల్సో చేస్తలేరు. రష్యాస్ ఘాతక్ యూనిట్, దాని పేరే GRU అని అంటారు ఫ్రెండ్స్. ఈ GRU రష్యాస్ మిలిటరీ ఏజెన్సీ. GRU అమెరికాకు కరెక్ట్గా చెప్పాలనంటే GRU అని అంటే మీరు గూగుల్ చేసి చూసుకోండి. రష్యన్ మిలిటరీ ఏజెన్సీ GRU అని అంటే మీకు తెలిసిపోతుంది. ఈ GRU సంస్థ కంప్లీట్గా కెమెరాలను హ్యాక్ చేసి ఈ గేమ్ నడిపిస్తుంది, యుక్రెయిన్ గేమ్ బజాస్తుంది. కరెక్ట్గా చెప్పాలనంటే రొమేనియా బార్డర్ దగ్గర వాళ్ళు రీసెంట్గా 75 కెమెరాలు పెడితే అందులో నుంచి 40 హ్యాక్ చేసేసిండ్రు. అసలు యుక్రెయిన్కి, రొమానియాకు, స్లోవేకియాకు, మాల్డోవాకు అసలు అర్థమవుతలేదు ఏంటనంటే ఎక్కడ ఏ కెమెరా మాది, ఏ కెమెరా హ్యాక్ అయింది
అని అనేది అసలు ఒరిజినల్ ఏంది డూప్లికేట్ ఏంది అని కూడా తెలుస్తలేదు. వాళ్ళు డేటా ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు కూడా అసలు వాళ్ళకు మనకు కూడా తగులుతలేదు. GRU ఇది ఎంత పెద్ద సంస్థ అనే దానికంటే క్లియర్ కట్గా చెప్పాలంటే ఒక నోటోరియస్ సైబర్ ఆపరేషన్స్ చేసే యూనిట్, నోటోరియస్ ఘాతక్ యూనిట్ ఇది రష్యన్ మిలిటరీ ఏజెన్సీలలో. ఈ యూనిట్ పేరు వచ్చేసి 26125 అని అంటారు. ఇది క్లియర్ కట్గా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్. GRU యూనిట్ పేరు 26125, ఇంకొకటి వచ్చేసి 74455. ఈ యూనిట్లు వెస్టర్న్ ఇంటెలిజెన్స్ సర్కిల్లలో యాజ్ అ ఫ్యాన్సీ బేర్ అండ్ శాండ్ వామ్ లేక కూడా దీన్ని పిలుస్తారు. అమెరికన్ నిఘా వర్గాలు ఏమని పిలుస్తారు? ఈ 26165 అండ్ యూనిట్ 74455ని ఫ్యాన్సీ బేర్ లేకపోతే శాండ్ వామ్ అని చెప్పి వెస్టర్న్ ఇంటెలిజెన్స్ బలగాలు దీన్ని పిలుస్తాయి, ఎస్పెషలీ అమెరికా. వీళ్ళు కేవలం ఇప్పటిదాకా ఆ కెమెరాలను హ్యాక్ చేసినంత మాత్రాన తోపులు అయిపోతారా గిరీష్? కాదు. వీళ్ళు ఎలక్షన్లలో కూడా దఖలందాజీ చేసిర్రు, పలు దేశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాక్స్ చేసిర్రు, బ్యాటిల్ ఫీల్డ్లలో సైబర్ స్ట్రైక్స్ చేసిండ్రు. GRU కేవలం వీడియోలు క్యాప్చర్ చేస్తలేదు. ఏవైతే ఈ నిఘా కెమెరాల ద్వారా ఆర్ హ్యాకింగ్ చేసిన కెమెరాల ద్వారా వీళ్ళు కేవలం వీడియోలు తీసుకుంటలేరు, కంప్లీట్ మెటా డేటా తీసుకుంటున్నారు. దాని టైం స్టాంప్ అంటే GPS లొకేషన్, జియో ట్యాగింగ్, ఎక్కడ కెమెరా పెట్టిండ్రు, ఏ రెజల్యూషన్లో పనిచేస్తుంది, మూమెంట్ ఏమున్నది, ఎప్పుడు ఎవడు ఎక్కడ ఎట్లా తిరుగుతున్నాడు, కంప్లీట్ టైం స్టాంప్ తీసుకుంటారు వాళ్ళు. అసలు ఏదైనా డిలే అయింది కాన్వే యూక్రెయిన్ కంటే ఇప్పుడు ఒక భయం చుట్టుకున్నది, ఏదో రష్యన్ మిసైల్ వచ్చి పేల్చేస్తుంది అని చెప్పి రష్యన్స్ కేవలం చూస్తలేరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ కెమెరాల ద్వారా యూక్రెయిన్ని ఆపరేట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా GRU యూనిట్. సో ఈ GRU ఏదైతే ఉన్నదో ఇది పీస్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఈ CCTV కెమెరాస్ ఏవైతే రియల్ వార్ టైమ్ వెపన్స్ని తయారు చేసింది. అంటే ఈ GRU యూనిట్ అనేది ఏం చేసిందని అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పాలనంటే యూక్రెయిన్లో ఉన్న కెమెరాలను వాళ్ళకే ఒక వెపన్ లాగా తయారు చేసింది. ఫ్రెండ్స్ ఏదైనా చెప్తున్నప్పుడు చిత్రగుప్త ఆధారాలతోనే చెప్తుంది. రివార్డ్ ఆఫ్ 10 మిలియన్ ఈ GRU యూనిట్లల్లో ఇగో వీళ్ళని పట్టిస్తే అమెరికా ఎంత రివార్డ్ మనీ పెట్టింది తెలుసా? 10 మిలియన్. దిస్ ఈజ్ అబ్సల్యూట్ డేటా వన్స్ అగైన్. మీరు చూడండి. ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ రష్యన్ GRU ఆఫీసర్స్ అండ్ హ్యాకర్స్, ఇగో వీళ్ళ పేర్లు వీళ్ళు ఇస్తే ఎంత అమౌంట్ వస్తుంది? 10 మిలియన్. అంటే ఈ GRU అనేది ఎంత ఘాతకో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది కేవలం యుద్ధమా? అంటే నీ దగ్గర ట్యాంక్ బెటాలియన్స్ లేకపోతే వార్ఫేర్ ఉంటే సరిపోతుందా? నీకు బాంబర్ అవసరం లేదు. అసలు కేవలం అన్గార్డెడ్ కెమెరాస్తో వీళ్ళకు గడ్డపార దించుతుందంటే రష్యా యుద్ధ నీతి ఏ తారాస్థాయికి పోయిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా రష్యా చాలా సూపర్ చేసింది. మళ్ళా యూక్రెయిన్ ఒప్పుకుంటుందా? యూక్రెయిన్ ఓటమి ఒప్పుకుంటుందా? యూక్రెయిన్ తిప్పి కొట్టగలుగుతుందా రష్యాతో అని చెప్పి మీరు ఆలోచిస్తుంటే ఈడ మొదలవుతుంది చిట్టా నంబర్ 2 ఫ్రెండ్స్. సో చిట్టా నంబర్ 1 భారత్ ఏం నేర్చుకుంటుంది? కేవలం కెమెరాలతో యూక్రెయిన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది రష్యా. ఇది మనకు ఎంత గొప్ప, నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గుడ్ లెసన్ ఫర్ భారత్. పాకిస్తాన్లో కూడా ఈ కెమెరాలను మనం హ్యాక్ చేస్తే, బంగ్లాదేశ్లో కూడా ఈ కెమెరాలను మనం హ్యాక్ చేస్తే, తిబ్బెత్ రీజన్లో, ఎందుకంటే భారత్ చైనాతో డైరెక్ట్గా ఒక మిడిల్ స్టేట్మెంట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. నేను అది నెక్స్ట్ చిట్టాలలో మాట్లాడతీయాల. ప్లీజ్ స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త. మా బార్డర్ ఏదైతే ఉన్నదో చైనా బార్డర్తో లేదు, మాకు తిబ్బెత్ బార్డర్తో ఉన్నది అని చెప్పి తిబ్బెట్ని చైనా భాగంగా భావిస్తలేను అని చెప్పి క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చేసింది భారత్. సో మన 3.5 వార్ నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఏ రకంగా ఉంటుంది యూక్రెయిన్ ఆర్ రష్యాతో మనం ఏం నేర్చుకుంటాం అనేది ఇవాళ క్వశ్చన్. మీ కామెంట్ రూపంలో జర చెప్పురి ఫ్రెండ్స్, ఎట్లున్నదని. ఒక నచ్చితే నలుగురికి షేర్ చేయరు. భారత్ మాతాకి జై.